హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గుంట పునుగులు చేసాము. బాగా వచ్చాయి. టేస్ట్ కూడా బాగుంటాయి. చూడండి, మీరు దాన్ని తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. కొంచెం అట్టుపిండి అట్లా బౌల్లోకి తీసుకోవాలి. మనకు సరిపడా ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. మరీ పలసగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. అట్లా 2 ఉల్లిపాయలు సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. రెండు మూడు పచ్చిమిర్చి మనకు కావాల్సినంత. మన కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఒక 2 సరిపోతాయి. చిన్నపిల్లలు ఉంటే కారం ఎక్కువ తినలేరు కదా, అందుకని పచ్చిమిర్చి వేసాను కదా. ఎండు కారం కూడా కొంచెం వేసాను, మరి ఎక్కువ వేయలేదు. ఎక్కువ కారం అయితే తినలేరని. ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి ఇవి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, బాగా స్మెల్ అది బాగుంటుంది. మన హెల్త్కి కూడా మంచిది కదా. అట్లా అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్, అంటే ఆల్రెడీ నేను గ్రైండర్ వేసినప్పుడు వేసాను కొంచెం తినే సోడా, అందుకని కొంచెం వేసి సాల్ట్ అట్లా అంతా బాగా తిప్పుకోవాలి. ఈ ఈ మేము చిన్నప్పుడు పొద్దున ఉదయం అటు వేసుకునే వాళ్ళం, సాయంకాలం ఏమో ఇట్లా గుంట పునుగులు వేసుకున్నాం. పిండి కొంచెం పులుసాలండి, మరి అప్పుడప్పుడు వేసింది అయితే బాగోదు. మనం ఉదయం అట్టిపిండి వేసామనుకో సాయంకాలం వేసుకోవచ్చు. కొంచెం పులిస్తే తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయి అవి. అలాగా కొన్ని ఏరియాలేమో గుంట పునుగులు అంటారు, కొన్ని ఏరియాలేమో పొంగనాలు అంటారు. మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. అదిగోండి, పిండి అలా ఉన్న ఇట్లా పెన్నమేమో అలా స్టవ్ మీద పెట్టుకొని మీడియంలో పెట్టుకోవాలండి, మరి హైలో పెట్టకూడదు. అట్లా ఆయిల్ కూడా ఎక్కువ వేయక్కర్లేదండి, కొంచెం అట్లా గుంటలకి అట్లా రాస్తే సరిపోయిద్ది. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. మనం విడిగా పునుగులు వేసుకుంటే ఆయిల్ చాలా లాగిద్ది, వీటికి ఏం అవసరం లేదు. అలా కొంచెం వేడెక్కిన తర్వాత అట్లా ఒక్కొక్క దాంట్లో అట్లా చిన్న గరిటె తీసుకొని అట్లా పోసుకోవాలి. అది మీడియంగా పెట్టుకోవాలండి, గ్యాస్ మాత్రం హైలో పెట్టకూడదు, మరీ స్లో పెట్టకూడదు. హైలో పెడితే ఏమైందంటే ఫస్ట్ పైన అంతా కాలుతుంది, లోపల పిండి పిండిగా ఉంటుంది. అందుకని మీడియం పెట్టామనుకో పిండి బాగా లోపల కూడా బాగా ఉడుకుతుంది, తినేటప్పుడు బాగా టేస్ట్ బాగుంటుంది. అలా కలర్ అలా రావాలి, గోల్డ్ కలర్లో రావాలి. స్లోగా ఒక్కోటి ఒక్కోటి అట్లా తిప్పుకోవాలి, లేదంటేనా ఇరిగిపోతాయి. కలర్ తెలుస్తుందండి మనకు ఉడికినేది. అలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా టేస్ట్ బాగుంటాయి. మీలో చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీ చేశాను. అట్లా ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి నిదానంగా, టేస్ట్ బాగుంటాయి ఇవి. అలా ఒక్కొక్కటి తిప్పుకుంటే స్లోగా పిండి కూడా బాగా ఉడకాలండి. హడావిడిగా అట్లా మనం తీసేయకూడదు, కలర్ వచ్చింది కదా అని. ఉడికితేనే ఇవి బాగుంటుంది, లేదంటే లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది. టేస్ట్ బాగుంటాయి. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ అయినా బాగుంటాయి. ఒక్కోటిగా చూడండి ఎంత బాగా వచ్చాయో. కలర్ కూడా మంచి కలర్ వచ్చాయి. వీటిలోకి మనం అట్లోకి వేసుకునే చట్నీ అయినా సరిపోతుంది. అది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.